పిల్లలు ఆకాశ నక్షత్రములతో విస్తారంగా ఉంటారులా అని పిలిచారు. సో దేవుడు గారు పిలిచింది సంకలెక్కడ వేసుకొని కాస్త మంచిగా సంతోషించి కేక్ పంచి పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు అనమాట. బయటకు వచ్చేసిన తర్వాత 2-3 సంవత్సరాలు గడిచింది. ఊరిని ఫోన్ చేసి అబ్రాహం బాగున్నావా అన్నారు. బాగున్నాను. ఏది నీ దేవుడు ఏదో ఇస్తాడా ఇచ్చాడా? ఏమీ లేదు. ఏమీ లేదు. ఎందుకే పోతుంది? ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంత ఎంజాయ్మెంట్ పోగొట్టుకున్నాడు ఆ ఊర్లో. మంచి తాగుడు తిరుగుడు అంతా ఉంటూ వంటకు ఎక్కడ గుడారం వేసుకుంటారు. అదే బ్రతికయ్యా, అదే భక్తిలో కూడా బ్రతికి. మళ్ళీ 5 సంవత్సరాలతో ఫోన్ చేసి అబ్రాహం ఏంటి సంగతిలో అంటే ఏం లేదండి. ఏం లేదు. మరి ఎందుకే ఇంత ఆనందాన్ని పోగొట్టుకున్నావు? 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అబ్రాహం ఏంటి సంగతిలో ఏం లేదా? ఇంకేం లేదా? దేవుడేనా కాదా కాస్త ఆలోచించు అని అన్నారు అనమాట. లేదు లేదు, దేవుడే పిలిచినట్టు నాకు అయితే అనుమానం ఏం లేదు, కానీ పిలిచినట్టు నమ్మకం ఉంది. బట్ అదే చదువుకో 70 సంవత్సరాలు అయిపోయింది. లాస్ట్లో 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు పిలిచింది. 75 సంవత్సరాలు పిలిచాడా? సరే ఓకే, 70 సంవత్సరాలు. అప్పటికి 80 సంవత్సరాలు అయింది. ఏమవుతా ఈ వయసులో పిల్లలు ఎవడా సైన్స్ తెలుసా? లేకపోతే బైబిల్స్ చదువుకున్నావు? లేదా నువ్వు హెచ్ఈసి ఇప్పుడు లేదా? ఇప్పుడు సిఈసి ఉంది. హెచ్ఈసి పెద్ద కాలేజీకి లేవు. సరే అటు నువ్వు బహుశా హెచ్ఈసి చదువుకున్నట్టున్నావు, అందుకని తెలిసినట్లేదు. బైపీసీ కూడా చెప్తాడు ఇంట్లో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు పిల్లలు రాయా బాబు, అదంతా గాలికి అది ఉన్నట్టున్నావు. లేదు లేదు, నాకు ఏదో దేవుడు ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకేం చేస్తాడు? ఊరుకోవా. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత ఫోన్ చేశారు వాళ్ళు. ఎవరో బాగున్నావా అన్నాడు. బాగున్నాను. ఏమంటే ఏమన్నా? ఏం లేదు రా వెనకరా. ఎంత బాగుంది.